వెల్కమ్ టు సైసూడు. ముందుగాల మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు పేరు పేరున మా సబ్స్క్రైబర్లందరికీ ధన్యవాదాలు. మీరు ఇట్లనే సపోర్ట్ చేయండి. మేము సుత మంచి మంచి వీడియోలు చేస్తాం. మీకు ఎటువంటి రెసిపీస్ కావాలన్నా, మా వీడియోస్లో ఇంకా కొత్తదనం ఏమైనా కావాలన్నా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు చెప్పిన ప్రతి ఒక్క రెసిపీ మేము కంపల్సరీ చేస్తాం. మొన్న చేపల పులుసు చేసినాం కదా, దాని విషయం ఏమన్నారంటే కొంతమంది సబ్స్క్రైబర్లు ఏమన్నారు, చేపల ఫ్రై చేసి చూపెట్టమని చెప్పన్నారు. మీ అందరి కామెంట్లు లేట్ అయినా కానీ కంపల్సరీ మేము ఫాలో అవుతాము. దానికోసం మేము చేపల ఫ్రై చేద్దామని చెప్పేసి మా బాయికాడికి వచ్చినాం. ముందుగా చేపల్ని పొట్టుకి ఇట్లా నీట్గా తీసేసినాక కొంచెం ఉప్పు వేసుకొని బండ మీద మంచిగా రాసినాక ఇట్లా నీట్గా కడుక్కోవాలి. ఆ తర్వాత ఫస్ట్ తెంపుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, కళ్యామాకు ఇవన్నీ ఉన్నాయి కదా, మంచిగా గడుపుకొని పక్కకు పెట్టుకోవాలి. అంతలోపే మా అమ్మ అరటాకులు కోసుకొని వచ్చింది. మేము చేపలు కోసేటప్పుడే మధ్య మధ్యలో ఘాట్లు పెట్టుకున్నాం కదా, వీడియోలో చూస్తారు కదా, అట్లా ఘాట్లు పెట్టుకోవాలి. ఆ ఘాట్లు ఎందుకంటే మంచిగా మసాలా పట్టేయడం కోసం అట్లా పెట్టుకున్నాం. ఇప్పుడు తెచ్చిన అరటాకులో మంచిగా చేప ముక్కలు పెట్టుకోవాలి. ఇప్పుడు ఏమేమి మసాలాలు పట్టాలో ఇప్పుడు మీకు చెప్తా. పసుపు 1/2 స్పూను, అల్లం వెల్లుల్లి 1 స్పూను, కారప్పొడి 2 స్పూన్స్, ధనియాల పొడి 1 స్పూన్, ఉప్పు 1 స్పూన్, గరం మసాలా, జీలకర్ర మెంతుల పొడి 1/2 స్పూన్, కార్న్ఫ్లోర్ 2 స్పూన్స్. అన్నీ మంచిగా కలుపుకోవాలి ఇట్లా ముద్దలాగా. ఇట్లా కలుపుకున్నాం కదా, అలా కొంచెం నూనె పోసుకొని మంచిగా ముద్దలాగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కలిపెట్టుకున్న మిశ్రమం ఉంది కదా, ఆ మిశ్రమాన్ని మంచిగా చేప ముక్కలకు పట్టుకున్నట్టు నీట్గా ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా పెట్టుకోవాలి. ఆ మధ్య మధ్యలో కూడా ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఆ ఘాట్ల మధ్యలో కూడా మంచిగా దీన్ని పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ ముక్కకు పట్టుకోవాలి కదా మసాలా, అందుకోసం అని చెప్పేసి నీట్గా కలుపుకోవాలి. చూసిరు కదా, ఇప్పుడు మసాలాలు కలుపుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదా, ఒక్క 10 నిమిషాలు నేను ఇట్లా పక్కకు పెట్టుకుంటున్నా. ఎందుకంటే ఆ ఘాట్ల మధ్యలోకి మొత్తం మసాలా అనేది మంచిగా పోతుంది, మంచి ఫ్లేవర్స్ కూడా ఇస్తుంది, లోపల కూడా కారం పట్టుకుంటుంది. అందుకోసమే నేను ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుకున్నా. ఇప్పుడు పొయ్యి మీద పెంకను పెట్టుకుందాం. డీప్ ఫ్రై చేసుకుంటే గట్టిగా అవుతాయి కాబట్టి నేను పెంక మీద ఫ్రై మాత్రమే చేసుకుంటున్నా. చూస్తారు కదా, పెంక మీద నేను నూనె ఎట్లా పోస్తున్నానో అంత మాత్రమే పోయాలి. మరీ ఎక్కువ పోసుకుంటే కూడా కింద పోతుంది. నూనె వేడెక్కిన తర్వాత చేప ముక్కలు ఫ్రై కోసం నేను ఎట్లా వేస్తున్నా అట్లా వేసుకోవాలి. అట్లనే ఒక్క 2 నిమిషాలు దాన్ని కదిలియకుండా ఉండాలి. ఎందుకంటే ముక్క అనేది విరిగిపోతుంది కాబట్టి మనం కదిలియకుండా ఉంచుకోవాలి. ఒక్క 2 నిమిషాల తర్వాత దానిపైన కొంచెం కొంచెం ఇట్లా నూనె వేడెక్కిన నూనె ఉంటుంది కదా, దాని మీద నేను ఎట్లా పోస్తున్నా అట్లా పోసుకోవాలి. ఇట్లా ఒక 3-4 నిమిషాలు అయిన తర్వాత చేప ముక్కలు అనేది రివర్స్ చేసుకోవాలి, మెల్లగా ముక్కించుకోకుండా.
అట్లనే దానిపైన కొంచెం కళ్యామాకు కూడా వేసుకోవాలి. కళ్యామాకు ఫ్లేవర్ అనేది చేప ముక్కకు పడుతుంది. చూస్తారు కదా ఇప్పుడు చేప ముక్కలు ఎంత మంచిగా ఎర్రగా అయినాయో. ఇప్పుడు దానిపైన నేను ఫస్ట్ తెంపుకున్నాం కదా పచ్చిమిరపకాయలు, కొన్ని పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఉన్నాయి కదా, దానిపైన వేసుకొని దించేసుకున్నాము. ఇప్పుడు వేడివేడిగా చేపల ఫ్రై రెడీ. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.